ఒక వెబ్సైట్ కావాలండి, ఎలా క్రియేట్ చేయాలి? ఏదో ఒక పట్టు ఒక అంటే ఈ వెబ్సైట్ కావాలనుకున్నారు ఎప్పుడు మీరు సడన్గా, అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ కంపల్సరీ మీ డొమైన్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక టెంపరీ డొమైన్తో అయినా సరే ఒకటి వెబ్సైట్ వస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఎవరు అడిగారు? ఎందుకంటే మనం మల్టిపుల్ వెబ్సైట్ మనం క్రియేట్ చేయాలంటే మనం ప్రతిసారి పే చేసుకొని ఎవరికొకరికి ఇచ్చి వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే విల్ లాస్ట్ యువర్ మనీ. అలా కాకుండా ఏ టూల్ వాడి మీరు వెబ్సైట్ క్రియేట్ చేసి టెంపరీగా దాన్ని మీరు వాడుకోవచ్చు. ఎవరికైనా ఇచ్చేసి ఇదే నా వెబ్సైట్ అని చూపించవచ్చు, దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్. సో దీనికి ఏంటంటే పోల్ట్ న్యూ అని టూల్ అండి, ఇది రీసెంట్ లేటెస్ట్గా వచ్చింది. ఇందులో ఏంటంటే యూ కెన్ జస్ట్ క్రియేట్ ఎ వెబ్సైట్ బై గివింగ్ ఎ జస్ట్ సింపుల్ టెక్స్ట్ అన్నమాట. సో వాట్ యూ విల్ బిల్డ్, ఇట్ విల్ ఆస్క్ లైక్ వాట్ విల్ యూ బిల్డ్ టుడే. ఓకే, సో ఇక్కడ ఏదైనా నేను జస్ట్ అడుగుతానండి, లెట్స్ బిల్డ్ ఏ, నాకు ఎనీవన్ కెన్ సజెస్ట్ వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ యూ వాంట్ టు సీ. జస్ట్ ఐ మీన్ మీరు చార్ట్లు ఇస్తే నేను అదే వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అడుగుదాం. జస్ట్ వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ యూ వాంట్, జస్ట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అంటే చాట్ బాక్స్లో టైప్ చేస్తే నేను అదే అందులో ఒకటి సెలెక్ట్ చేసి నేను ఇస్తాను. ఎనీ రీసెర్చ్. ఓకే, వాట్ టైప్ ఆఫ్ రీసెర్చ్ సార్ శ్రీకాంత్ గారు? అంటే రీసెర్చ్ అనుకంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇస్తే కొంచెం బాగుంటుంది కదా, చూద్దాం ఎలా వస్తుందో. నాట్ సింపుల్ రీసెర్చ్ అని కాకుండా వాట్ టైప్ ఆఫ్ రీసెర్చ్ సార్? ఎనీ ఫైనాన్షియల్ రీసెర్చ్? ఐ రిమెంబర్ శ్రీకాంత్ గారు, మీరు ఐ నో ఐ గాట్ స్టాక్ మార్కెట్. ఎస్, ఐ అండర్స్టాండ్ నౌ, ఐ గాట్ యూ శ్రీకాంత్ గారు. ఓకే, సో సింపుల్గా అడుగుతున్నానండి, క్రియేట్ మీ వెబ్సైట్ ఆన్ స్టాక్ మార్కెట్. ఐ మీన్ ఓకే, స్టాక్ మార్కెట్ విత్ లేటెస్ట్ ట్రెండ్స్. అండ్ అంటే నేను సింపుల్గా అనుకుంటే మీరు చెప్పొచ్చు అనమాట, మీకు అనుకోవచ్చు అందరూ ఏమేమి ఉండాలి ఆ వెబ్సైట్లో, మీరు ఏమేమి కావాలనుకుంటున్నారు అంటే అనుకోవచ్చు. యాడ్ టాప్ 10 స్టాక్స్. ఓకే, అలాగే అంటే ఒక 10 స్టాక్ టాప్ ఉండాలి. ఓకే, అండ్ టాప్ 10 లాస్ స్టాక్స్. ఓకే, ఆల్సో సజెస్ట్ సమ్ మల్టీ-బ్లాగర్ స్టాక్స్. అంటే జస్ట్ అండి మీరు అంటే మీకు ఇమాజినేషన్ అండి, మీరు ఏమైనా చేయొచ్చు అండి. మల్టీ-బ్లాగర్. ఓకే, కరెక్ట్, మల్టీ-బ్లాగర్. ఓకే, కరెక్ట్. సో జస్ట్ అండి. ఓకే, ఆల్సో మన వెబ్సైట్ కాబట్టి ఎవరైనా నా వెబ్సైట్కి వస్తే నాకు కాంటాక్ట్ అవ్వాలి కదా. సో నేనేంటి యాడ్ కాంటాక్ట్ ఫామ్ ఆల్సో. ఓకే, సింపుల్ అండ్ జస్ట్ నథింగ్ అంటే బిల్డ్ నౌ. జస్ట్ వెయిట్ అండ్ యు సీ నథింగ్, జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్స్ నాట్ మినిట్స్. ఇట్ విల్ క్రియేట్ ఏ వండర్ఫుల్ వెబ్సైట్. అది మీ టెంపరీ కూడా ఓకే శ్రీకాంత్, టాప్ 10 స్టాక్స్ విత్ హై సేల్స్. ఓకే అండి, కావాలి. ఇంకొకటి అండి, ఈ వెబ్సైట్లో ఇప్పుడు మీరు అన్నట్టు టాప్ 10 స్టాక్స్ విత్ హై సేల్స్ గ్రోత్ ఇన్ ఈ సెక్టర్ వైజ్ కదా. ఈ వెబ్సైట్ క్రియేట్ అయ్యాక కూడా మళ్ళీ మనం బోల్ట్తో చార్ట్ చేస్తూ కూడా మన వెబ్సైట్ని రీక్రియేట్ చేయొచ్చు. ఓకే, ఐ విల్ యాడ్ దట్ ఇన్ ద నెక్స్ట్. నౌ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఇట్స్ కపుల్ ఆఫ్ సెకండ్స్ టైం తీసుకుంటుంది. It's setting up a database key for stocks and contact message. అంటే నేను ఓన్లీ ఒక సింపుల్ లైన్ ఇచ్చానండి, దానికే ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తుందో. అంటే ఇఫ్ యూ గివ్ మోర్ డీటెయిల్ ఇన్ ద ప్రాంప్ట్ ఇట్ విల్ గివ్ మోర్. అంటే మీరు అనుకోవచ్చు ఇంకెంత బాగా ఇస్తుందో ఆలోచించండి. అంటే మీ లోగో కూడా ఇవ్వచ్చు, మీరు ఒక వెబ్సైట్కి ఒక టైటిల్. ఇప్పుడు అదేంటంటే దానికి ఇంట్రెస్ట్ ఉన్న ఒక అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి అదొక టైటిల్ కూడా డిసైడ్ చేసి పెడుతుంది. ఓకే, క్రియేటింగ్ టాప్ మార్కెట్ డేటా టైప్స్ అండ్ ఇంటర్ఫేస్. క్రియేట్ టాప్. సో ఆల్రెడీ అది డేటా రెడీ చేసుకుందండి, ప్లాన్ కింద చూడండి ఒక్కొక్కటి. అంటే ఇవన్నీ క్రియేట్ చేస్తుంది అనమాట. చూడండి, క్రియేట్ టాప్ గెయినర్ సెక్షన్ కాంపోనెంట్, క్రియేట్ టాప్ లాసర్ సెక్షన్ కాంపోనెంట్ కింద చూసారు కదా. అంటే మనం అడిగాం కదా
క్రియేట్ మల్టీ బ్లాగర్ స్టాక్ సెక్షన్ కాంపోనెంట్, కాంట్రాక్ట్ ఫామ్ అడిగాం అందుకని బిల్డ్ కాంట్రాక్ట్ ఫామ్. సో లాస్ట్లో రన్ చేస్తుందన్నమాట, వెరిఫై చేసి ఇట్ విల్ క్రియేట్ వెబ్సైట్ అండి. అంటే కొంచెం డీటెయిల్స్ ఎక్కువ అడిగాం కాబట్టి కొంచెం, అదర్వైజ్ నాకు సింపుల్ క్రియేట్ వెబ్సైట్ ఆన్ స్టాక్ మార్కెట్ అంటే ఇట్ విల్ క్రియేట్ విత్ ఇన్ సెకండ్స్ అనమాట. 10-5 సెకండ్స్లో వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. మనం కొన్ని యాడ్ చేయమన్నాం కదా, అంటే కొన్ని స్టాక్స్ ఎలా ఉండాలి, ఓకే కాంట్రాక్ట్ ఫామ్ అడిగాం, ఎందుకంటే మీకు చూడడానికి adding. Okay, now I think it is the last one. ఈ టూల్ వాడి మీరు ఎవరికైనా వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేయొచ్చండి. మళ్ళీ దీని మీద కొంచెం రీసెర్చ్ చేయండి అంతే. ఈ టూల్ చాలా చాలా, అంటే ఈ టూల్లో ఇంకా ఉన్నా కూడా చెప్తున్నాంటే ఇందులో యాప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం మీరు దీన్ని రీసెర్చ్ చేసుకోండి. దట్ ఆల్సో ఐఎమ్ టెల్లింగ్. యూ కెన్ మోర్ ట్రై అండ్ ఈ టూల్ గురించి ఎక్కువ స్టడీ చేయండి. యూ కెన్ క్రియేట్ యాప్స్ ఆల్సో బై యూజింగ్ దిస్ బోర్డ్. Yes, now plan completed. Okay, now see your stock market website is ready. So until that, I'm preparing, wait for some time. See, it's creating. Now I think almost all complete. It's automatic. ఇక్కడ మనకి ప్రివ్యూ వచ్చేస్తుంది. ఇక్కడ కోడ్ లో చూసాం అనుకోండి, ఇక్కడ చూడండి ఇది కోడింగ్ అన్నమాట. ఇవంతా కోడింగ్ అయిపోయింది అన్నమాట ఇక్కడ. ఓకే, ప్రిపేర్ అయినప్పుడు చూసుంటూ అంటే ఇక్కడ నో ఐఎమ్ ప్రివ్యూ అండి, ప్రివ్యూ చూస్తున్నాం. సి దిస్ ఇస్ ద వెబ్సైట్ అండి, స్టాక్ మార్కెట్ ప్రో వెబ్సైట్ ఈజ్ రెడీ. యూ కెన్ గో ఇన్ టాప్ 10 గైనర్స్. చూడండి టాప్ 10 ఎవరు ఉన్నారు. సో ఓకే, ఇట్స్ లైక్ $6. ఓకే, సో అది కూడా చూడండి, చేంజ్ చేయొచ్చు మనం. ఓకే, టాప్ 10 లాసెస్. ఓకే, మల్టీ బ్యాగర్ ఆపర్చునిటీస్ అది కూడా ఇచ్చింది. చూడండి, ఇన్వెస్ట్మెంట్ డిక్లైమర్ కూడా ఇచ్చేసింది చూసారా. గెట్ ఇన్ టచ్ అండి, కాంట్రాక్ట్ ఫామ్ అడిగాం కదా, కాంట్రాక్ట్ ఫామ్ ఇచ్చింది. ఈమెయిల్, లైవ్ చాట్ ఏదైనా చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ చూడండి, క్విక్ లింక్స్, రిసోర్సెస్, ఎవ్రీథింగ్ అండి. సో దిస్ ఈజ్ ద లైక్ ఏ సింపుల్ వెబ్సైట్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు అన్నట్టు ఏంటి, ఇక్కడ డాలర్స్లో ఉంది కదా, నేను జస్ట్ ఇక్కడ చూడండి, మనం చార్ట్లో అడుగుతాం. ఓకే, ప్లీజ్ చేంజ్ అంటే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఓకే ఇండియన్ వెబ్సైట్ అని చెప్పాను, ఎందుకంటే స్టాక్స్ కదా, మేబీ జనరల్గా ఇవన్నీ అవుట్ ఆఫ్ ఇండియా టూల్స్ కాబట్టి జనరల్గా ఇనీషియల్గా డాలర్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ టాప్ 10 గైనర్స్ మనకు అన్ని ఓన్లీ ఇండియన్ స్టాక్స్ బట్టి చెయ్యి అంటే ఇట్ విల్ రీక్రియేట్ అగైన్. సో నేను ఓన్లీ జస్ట్ ఐ విల్ షో యూ. సో ప్లీజ్ చేంజ్, ఇక్కడ ఏమంటున్నట్టే $1 to రూపీస్ అని అన్నాడు అంతే. జస్ట్ ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ చేంజ్ $1 to రూపీస్ అండి. సో దట్ ఏదైనా పర్వాలేదు సార్, జస్ట్ వీఆర్ చేంజింగ్. యూ క్యాన్ ట్రై, ఓకే మల్టిపుల్ సార్. సో వాట్ ఇట్ విల్ డూ, ఎక్కడెక్కడైతే డాలర్ ఉందో అదంతా రూపీస్లోకి మార్చేస్తుంది. ఇంకా ఏంటంటే ఇలా చార్ట్ చేస్తూ ఇక్కడ నాకు వద్దు ఈ కలర్ బాల్, ఇదిగో బ్లాక్ కాదు, నాకు ఒక ఎల్లో కలర్ కావాలి, జస్ట్ ఆస్క్ అండి, చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కలర్ ఇంటూ ఎల్లో, ఇట్ విల్ చేంజ్ అనమాట. చూసారా, ఇట్ విల్ ఆటోమేటిక్ చేంజ్ ఇంటూ రూపీస్. అంటే ఏం లేదు, జస్ట్ ఐఎమ్ షోయింగ్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ $485 రూపీస్లో చేంజ్ చేయాలి. మనం అక్కడ అనాలంటే ఐఎమ్ జస్ట్ షోయింగ్, అంటే మనం ఏదైతే అడుగుతామో అది చేంజ్ చేసేస్తుంది అనమాట. అదే నీకేంటంటే కన్వర్ట్ $1 to రూపీస్ అంటే అప్పుడు దెన్ ఆ $485కి రూపీస్లో ఎంత అయితే అంత వస్తుంది అన్నమాట. అర్థమైందండి మీకు? సో
సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టూల్ అనమాట. ఓన్లీ సింబల్ మార్చిందా అమౌంట్ మార్చిందా? సింబలే మార్చింది సార్. నేను $1 to రూపీస్ అని అన్నట్టు ఓన్లీ డాలర్ని రూపీస్గా చేంజ్ చేయమని అంతే. ఓకే, అంటే అమౌంట్ కరెన్సీ కన్వర్ట్ అవ్వలేదు సార్. కన్వర్ట్ అడగాలి కదా సార్. హౌ యు ఆర్ చాటింగ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే ఓకే, చేంజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ టు yellow అండి నేను అన్నా. ఓకే, జస్ట్ టైప్ ఎంటర్, వెయిట్ అండి. ఓకే, సో దెర్ ఈజ్ ఓకే ఓకే హిట్ టుడేస్ లిమిట్ అంటే సింపుల్ అనమాట. ఇది జనరల్గా ఎవ్రీడే అంటే మనం ఫ్రీగానే వాడుకుని ఆ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే నథింగ్ టు పే ఎనీథింగ్. ఓకే, ఫ్రీ అంటే మీకు ఏదైనా ఒక 4-5 ప్రాంప్ట్స్ వరకు ఒక రోజులో మీరు వర్క్ చేయొచ్చు. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. ఇదే దాన్ని ఇక్కడ సింపుల్ అండ్ వన్స్ ఇట్ క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు నేను అన్నట్టు ఏంటంటే చేంజ్ టు బ్యాక్గ్రౌండ్ ఎల్లో అంటే ఎక్కడెక్కడ అది బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ మార్చేస్తుంది అండి. సింపుల్. ఎలాగైతే మీరు చూసారు కదా డాలర్లోకి నుంచి ఎలాగైతే రూపీస్ చేంజ్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ యూ క్యాన్ పబ్లిష్ ఇట్ అండి. ఓకే, ఇక్కడ ఇంకా పబ్లిష్ అవ్వలేదు. ఇక్కడ పబ్లిష్ అంటే ఇట్ విల్ పబ్లిష్ అండి. అంటే పబ్లిష్ మీన్స్ మీరు ఈ లింక్ని మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ డన్. సో ఇట్ ఈస్ లైక్ యువర్ వెబ్సైట్ విత్ బోల్ట్ అంటే బోల్ట్ తాలూకా డొమైన్ ఏమైనా ఉంటాయంటే మీ డొమైన్ ఉండదు అంతే తేడా. ఓకే, మీకు కావాలంటే మీరు ఏదైనా డొమైన్ కొనుక్కొని మీరు కనెక్ట్ చేసుకుంటే మీ వెబ్సైట్ మీ ఇంకా లోగో ఇవన్నీ కూడా ఇందులో మొత్తం అంతా ఇందులో ఏంటంటే మీరు ఏమి ఎడిట్ చేయడానికి ఏమి ఉండదు. అంతా మన చాటింగే. మీకు కావాలంటే మీ లోగో అప్లోడ్ చేయడం, ఈ లోగోని ప్లేస్ చేయంటే లోగో ప్లేస్ చేస్తుంది. లేదు మీ వెబ్సైట్ పేరు మీది ఏదైనా పేరు మీ పేరు మీద కావాలి, నా పేరు ఇప్పుడు వచ్చి స్కిల్ గ్రో స్కూల్ అని అనుకోండి, స్కిల్ గ్రో స్కూల్ వచ్చేసి అలా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వోల్ట్.